స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదే వీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సవినయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా 13వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రేక్షక దేవుళ్ళకి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఈ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ రెండిట్లో కలిసిన తర్వాత మార్కులను చూసి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని నిష్క్రమించడం జరుగుతుంది. గెలిచినటువంటి గాయకుడికి గాయనికి 10 లక్షలు, తర్వాతి రెండవ స్థానంలో ఉన్న వాళ్ళకి 5 లక్షలు బహుమతిగా ప్రకటించినటువంటి సువర్ణ భూమి డెవలపర్స్ వారి వదాన్యతకు మా అందరి తరఫున కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా మీ హర్షధ్వానాలతో తెలియచేయండి. సముద్రానికి ఈత పట్టడం అసాధ్యం కాకపోవచ్చు, అనంతాకాశంలోని చుక్కలను లెక్క పెట్టడము అసాధ్యం కాకపోవచ్చు, కానీ నేటి మన ముఖ్య అతిథి గురించి చెప్పడం మాత్రం ముమ్మాటికి అసాధ్యమే. హనుమాజీపేటలో పుట్టిన ఈ నారాయణుడు పరిచయాలతో పనిలేని ప్రతిభామూర్తి, అక్షరాల గవాక్షాలు తెరిచి అందరికీ విశ్వంభరను చూపిన సాహితీ దీప్తి, వ్యక్తిత్వంలో మేరు శిఖరం, వక్తృత్వంలో విజ్ఞాన సర్వస్వం. లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా విద్యార్థి లోకానికి వీరందించిన సేవ గణనీయం. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక భాషా సలహాదారుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా పదవుల గొప్పదనాన్ని పెంచిన విశిష్ట వ్యక్తి. మీరట్, ఆంధ్ర, నాగార్జున, కాకతీయ, అంబేద్కర్ విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లను, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను పునీతం చేసిన పుంభావ సరస్వతి. ఆయనే 75 కావ్యాల సృష్టికర్త, 3000కు పైగా సినీ గీతాలను మనకు అందించిన సినారే, 80 వసంతాలకు చేరువవుతోన్న ఇప్పటికీ చిన్నారే, జ్ఞానపీఠాన్ని అధిరోహించిన ఆ అక్షర జ్ఞానిని సగౌరవంగా, భక్తిపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్యలో. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే, సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. ఇంతవరకు ఆయన ఇలాంటి ఏ రియాలిటీ షోలో కూడా పాలు పంచుకోలేదు. ఇది కేవలం ఈ వాహిని మీద, ఈ కార్యక్రమం మీద, ఈ బుడతడి మీద ఉన్న ప్రేమకు తార్కాణంగానే నేను అనుకుంటున్నాను. నిజంగా ఈ వేదిక, ఈ చిరంజీవులు మనమందరం కూడా ఎంతో సౌభాగ్యం చేసుకున్నాం. ఇలాంటి మహామనీషి ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం. మీ ఆసనాన్ని స్వీకరించండి మహాశయ. ఈ అధ్యాయానికి తర్వాత అధ్యాయానికి మేము ఆనందంగా, గర్వంగా ఎంపిక చేసుకున్నటువంటి పాటలకి కారణకర్త డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. తెలుగు సినీ చరిత్రలో అగ్రభాగానికి ప్రతినిధి, నవరసాభినయ నిధి, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని. జానపద, చారిత్రాత్మక, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లోనూ రాణింపులందుకున్న మహానటులు. నిత్య యవ్వనంతో ఈ తర నటులతోనూ పోటీ పడగల రొమాంటిక్ కింగ్, ఎవర్ గ్రీన్ హీరో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల గ్రహీత శ్రీ నాగేశ్వరరావు గారి చిత్రాల్లోని పాటలతో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి ఆయనకు ఎంతో సన్నిహితులు డాక్టర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం అదృష్టంగా భావిస్తున్నాను. వారి పాటలను ఎంపిక చేసుకుని పాడడం వీరి సౌభాగ్యంగా కూడా భావిస్తున్నాను. ప్రాణము పోసిన దాతవు చెరియా, ప్రాణము పోసిన దాతవు చెరియా, మరువగనా తరమా
నాగమ్మ తలగొట్టి నలగాము వట్టి నీ మాట రణసీమ నిక్కమ్ము చేదు దీవించి పంపవే దేవి మాంచాలా ప్రేమలు పూచే సీమల లోపల ప్రేమలు పూచే సీమల లోపల వలపులు పారే సెలయేరులలో చేతి పాటలను తేలియాడుటిది కాదు సుమా కల కాదు సుమా. నారాయణ రెడ్డి గారు రాసి నాగేశ్వరరావు గారికి నేను గానం చేసిన ఒక పాట, జీకే వెంకటేష్ గారు స్వర సంయోజనం, నా సీనియర్ గాయనిమణి మన తెల్ల కోకిల సుశీల గారితో కలిసి నేను పాడినటువంటి పాట రావణుడైతే చిత్రం నుంచి. కనులలో నీ రూపం, మనసులో నీ గీతం, కనులలో నీ రూపం, మనసులో నీ గీతం, కదలాడే నేడే హే. కనులలో నీ రూపం, మనసులో నీ గీతం, కనులలో నీ రూపం, మనసులో నీ గీతం, కదలాడే నేడే హే. నీ గీతి నేనై నానుభూతి నీవైతే చాలు, 10,000 కోరుకోనింక ఏ నందనాలు. ఏ జన్మకైనా నీవే నాకు తోడుంటే చాలు, అంతే చాలు, ఎదలో కోటి రసమదిరాలు. కనులలో నీ రూపం, మనసులో నీ గీతం, కనులలో నీ రూపం, మనసులో నీ గీతం, కదలాడే నేడే హే. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ శ్రావ్య మీ ముందుకు వస్తుంది, ఆహ్వానించండి. పాండవులు పాండవులు తుమ్మెదా, పంచ పాండవుల్లో యమ్మ తుమ్మెదా, పంచ పాండవుల్లో యమ్మ తుమ్మెదా. ఏ పాండవులు పాండవులు తుమ్మెదా, పంచ పాండవుల్లో యమ్మ తుమ్మెదా, పంచ పాండవుల్లో యమ్మ తుమ్మెదా. నీ గుండెలోనే నేనుండి పోవాలి, నీ అండనే నేను పండిపోవాలి. నీ గుండెలోనే నేనుండి పోవాలి, నీ అండనే నేను పండిపోవాలి. నా నోము పంట పండాలి, నా నోము పంట పండాలి. రాముడే రాముడు, జానకే జానకని, ముందు వెనకందరూ మురిసిపోవాలని. జానకి మొక్కుతో మొక్కుకుంది. పాండవులు పాండవులు తుమ్మెదా, పంచ పాండవులో యమ్మ తుమ్మెదా, పంచ పాండవులో యమ్మ తుమ్మెదా. ఏ పాండవులు పాండవులు తుమ్మెదా, పంచ పాండవులో యమ్మ తుమ్మెదా, పంచ పాండవులో యమ్మ తుమ్మెదా. మీరు ఒక సభలో అన్న మాట నాకు గుర్తుంది. పుగళేంది లేంది మహదేవన్ ఏంది అన్నారు మీరు.
పాడే పద్ధతి చూసినప్పుడల్లా మనకు పుగళేందే గుర్తుకొస్తాడు. ఎందుకంటే మామ పుగళేంది చెవులోనే పాడేవారు, మనం వినేటట్టు ఎప్పుడు పాడేవారు కాదు. దీంతో పాటుగా నేను అనుకున్నది ఏంటంటే, మీ భాషలో చెప్పాలంటే మామ లేందే ఆత్రేయ ఏంది అని కూడా అనిపిస్తుంది నాకు. ఆత్రేయ చాలామందికి తెలియదు, అతను పద్యకవి, పద్యకావ్యం కూడా రాశాడు. నాటక రచనలో ఆయనదొక శకం. ఆధునికాంధ్ర నాటక రచనలో ఆయనదొక ప్రత్యేక స్థానం. అలాంటి ఆ మహనీయుడు, ఆ కీర్తిశేషుడు పాటల ద్వారా మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇందులో ఒక విశేషం ఏమిటంటే, పాండవులు తుమ్మెద అనేది మాత్రం పల్లవి మాత్రం అది జానపదులది. తర్వాత చరణాల పొందిక ఆయనది. అందులో ఆయన ముద్ర ఒకటి ఉంది, నీ అండనే నేను పండిపోవాలి. పండిపోవడం అంటే కృతార్థురాలు కావడం అనేది సావుకారి జానకి మీద చిత్రీకరించిన పాట. చాలా బాగా పాడావు. మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చింది, సావుకారి జానకి వచ్చి బెంగళూరు నుంచో ఇక్కడ నుంచో మైసూరు నుంచో ఇక్కడ నీ రూపంలో పాడుతున్నట్టుగా ఉంది. నిజానికి పాడింది సుశీల అని తెలుసు నాకు. సంతోషం. జానకి గారు బెంగళూరు నుంచి వచ్చి పాడినట్టుందని అన్నారు, కానీ నేను చూడడానికి వాళ్ళ చెల్లెలు కృష్ణకుమారిలా ఉన్నాం. సినిమాలో సందర్భం ఎంత ముఖ్యమో పాటకి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పవలసిన ఇంకో విశేషం ఏంటంటే, జానకి గారి మాతృభాష కన్నడం అసలు. కానీ ఆవిడ తెలుగు మాట్లాడినా, తమిళం మాట్లాడినా, మలయాళం మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటుంది. చక్కటి గాత్రం ఆవిడది. ఆవిడ అంత చదువుకున్న వ్యక్తి, అంత సావుగా ఉండేటటువంటి వ్యక్తి ఇలాంటి పాత్ర వేయడం అనేటటువంటిది కూడా ఒక గొప్ప విశేషమే. నువ్వు పాడడంలో నాకు ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ లేవమ్మా. చక్కగా పాడావు. ఈ పాటకి ఏం కావాలో, ఎంత హుషారు ఇవ్వాలో, అది నీ ఆంగికం బాగుంది. ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు, అనుభవిస్తూ పాడుతున్నావు. పెద్దల ఆశీస్సులు దొరికాయి. శుభం. పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ నెల్లూరు, నవీన్ కుమార్. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం, మేఘ సందేశం. రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై, రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై, ఏ నిషేధి నీడలలో నివురులాగా మిగిలానని, శిథిల జీవినైనానని, తొలకరి మెరుపుల లేఖలతో రుధిర బాష్ప జలధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన, నా మరణయాతన. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చిలికి మేఘ సందేశం, మేఘ సందేశం. 「 మేఘ సందేశం
ఇప్పుడు ఇంతవరకు పాడిన పాట ఈ పాట. చిత్రం ఏమిటంటే ఏ రాగంలో అతను సంతరించిన కూర్చిన పాట రమేష్ నాయుడు మన పక్కనున్న పేరులో బాలుడు కానీ గానంలో ప్రౌఢుడు, పరిణతుడు. కాబట్టి ఆబాల గోపాల బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడే, శివరంజని నవరాగిణి. శివరంజని రాగంలో ఉన్న ఈ పాట తూర్పు పడమర రోజు బాలు పాడితే అది సర్వజన రంజనంగా మారింది. ఆ రాగం రమేష్ నాయుడుదే ప్రత్యేకం. ఇప్పుడు ఇతను పాడింది కూడా ఆ రాగంలోనే. సంతోషం. శుభం. నాయుడు గారితో మీ అనుబంధం? నాయుడు గారు ట్యూన్ ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు, మహాదేవన్ లాగే. మాటలు ముందు పెడితే ఎంత విశేషం అంటే అద్భుతమైన సృజనాత్మక ప్రక్రియ, మనం ఊహించలేము. కవి అనుకొని రాసింది ఒకటైతే అతను దానికి కొత్త మలుపు తిప్పి ఆశ్చర్యపరిచేవాడు. నేను ఊరికి సరదాగా మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు, మాఘమాసమెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడు మాయదారి చిన్నోడు అని జానపద శైలిలో రాశాను. అనుకున్నాను మీరు అనుకున్న మీటర్ కూడా అది, కానీ దాన్ని ఒక శాస్త్రీయ సంగీతం బాణిలో చేశాడు. మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు, మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రమ్మావు అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. అది రమేష్ నాయుడు ప్రతిభ, ప్రత్యేకమైన ప్రతిభ. నాయన యేసుదాస్ గారికి వాయిస్లో ఒక బేసిక్గా ఒక ట్రెమలో ఉంది. ఒక సస్టైన్ నోట్ వచ్చినప్పుడు ఒక చిన్న వేవ్ ఫామ్లా ఉంటుంది. వారి పద్ధతిలో పాడడం కరెక్ట్గానే ఆ వేవ్ ఫామ్ను నువ్వు అనుకరించకు. మేఘ సందేశం మేఘ సందేశం వద్దు. అది ఆయనకు న్యాచురల్గా ఉన్నది. తర్వాత పరిణతి చెంది వయసు అయిన తర్వాత అది కొంచెం ఎక్కువ అవుతుంది, ఎవరికైనా వచ్చేది అది. ఆ పద్ధతి కాదు. పాడిన బాణీని ఉపయోగించు, వాయిస్ని ఇమిటేట్ చేయకు, ఆ స్టైల్ చేయకు. తర్వాత మేఘ సందేశం, అది మేఘ సందేశం అని అంటున్నావు ఒత్తు లేకుండా. మిగిలానని అనకూడదు, అది మిగిలానని. ఆ లా అది తెలుగులోనే ఉన్నటువంటి ఒక అద్భుతం. అది రాసేటప్పుడు మిగిలానని అనే రాస్తాం, మిగిలానని అని అనాలి పాడుతున్నప్పుడు. రుధిర భాష్ప అంటున్నావు, బాగా ఒత్తులేదు అక్కడ. తర్వాత ఆషాఢ, డాల ఒత్తుంది, ఆషాఢ అంటున్నావు, ఆషాఢ. నేను అన్నది నీకు అర్థమవుతుందో లేదో తెలియదు, బ్లాంక్గా చూస్తున్నావు నన్ను. అర్థమవుతుందని చెప్పినవి ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ ఫాస్ట్ సంగతి ఆయన పాడింది. ఓ మేఘమా నో మేఘమా అంటున్నావు నువ్వు, బాగా గమనించు. ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహము వినిపించు నా చెలికి. అక్కడ చాలా ఆర్ద్రంగా అంటారు ఆయన. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు. మేఘ సందేశం, రుధిర బాష్ప, మిగిలానని, ఆషాఢ, ఇవన్నీ ఇన్ని ఉన్నాయన్నమాట వ్యవహారాలు. శుభం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఇటు నారాయణ రెడ్డి గారిని అటు వేటూరు సుందరరామూర్తి గారిని మొట్టమొదటి సినిమాలో ప్రవేశించడానికి మూలకారకుడైనటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. చాలామందికి తెలియదు, వేటూరు సుందరరామూర్తి గారికి కూడా మొట్టమొదటి అవకాశం ఆయన ఇవ్వడం కోసమని పిలిపించారు. అది చాలా గొప్ప విషయం. ఎన్నో సందర్భాల్లో ఆచార్యుల గురించి వేటూరు సుందరరామూర్తి గారన్న మాటలు నా మనసులో చాలా పొదువుకున్నాను. ఆయన అన్న మాట ఏంటంటే, నాకు తెలుసు నాయన, అంతకుముందు సీనియర్ సముద్రాల, తర్వాత ఆత్రేయ, ఆరుద్ర, మల్లాది, ఈ మహానుభావులు పింగళి ఉన్న సందర్భంలో నేను సినిమాకు రాలేదు. వారి పాటల గురించి నేను మ్యాగజైన్లో ఒక ఎడిటర్గా రాసి పులకించి పునీతుణ్ణయ్యాను. నాకు అయాచితంగా సినిమాల్లో అవకాశం దొరికినప్పుడు
నారాయణరెడ్డి అనే ప్రభ ఒక అద్భుతంగా ఉన్నప్పుడు సంస్కృత ఆంధ్రాల్లో అంత పట్టున్నటువంటి మహామనిషి ఏనాడు ఒక చిన్న అక్షర దోషం కూడా లేనటువంటి ఒక స్థాయికి తగ్గని పాటలు రాస్తున్న ఆ మహాతేజం ముందు నేను ఒక అగ్గిపుల్లలాగా ఉండి ఎలా రాయాలి ఈ పాటలు అని నేను మదన పడినటువంటి చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ జాతికి తెలుగు సినిమా పాటకి ఇంతకు మునుపు నేను మెన్షన్ చేసినటువంటి సీనియర్లు అందరూ కూడా ఎంత గొప్ప సేవ చేశారో ఒక్క చేత్తో నారాయణ రెడ్డి గారు అంత అద్భుతమైన సేవ చేశారు అని ఆయన చెప్పగా విని చాలా పులకించిపోయాను. ది వాయిస్ ఆఫ్ కడప సబీహా రాతల్లి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. అత్త మామల కొలుచు అందాల అతివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి. మేనాలు తేలేని మేన కోడల్ని, అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని. వాల్మీకి నియమించు వరస తాతయ్య, మా ఇంటి కంపించవయ్య మావయ్య. ఆ ఆ కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. మసకబడితే నీకు మల్లె పూదండ, తెలవారితే నీకు తేనె నీరెండ. ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు, ఏడు జన్మల కంట మా అత్త చాలు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది, పుట్టింటికి మనసు పరుగు తీస్తుంది. తెలుసుకో 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 మనసున్న మామ, సయోధ్య నేనేటి సాకేతరామా. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. ఈ పాట నేర్చుకుంటున్నప్పుడు సులభమైన పాట అనిపించిందా, కష్టమైన పాట అనిపించిందా, ఏమనిపించింది నీకు? ఏమనిపించలే, పాడేయగలను అనిపించింది కదా. అంత నమ్మకంగా పాడేయగలను అని ధైర్యం వచ్చినప్పుడు అంత నమ్మకంగా పాడాలి కూడా కదా. కలవారి కోడలు ఎలా అంటున్నావు అని ఒకసారి. కలవారి అది వారి ఏమిటది, అది ఏమిటది నీకే తెలిసింది కదా సరిగ్గా లేదని. మరి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. కలవారి కలవారి కోడలు, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. టోటల్గా అలా చూస్తున్నప్పుడు పక్కా క్లాసికల్గా ఉండక్కర్లేదు ఆ రాగం కాబట్టి, కానీ ఆ లక్షణాలు మాత్రం తప్పకుండా కనిపించాలి. అమ్మాయి అంత బాగా పాడింది, చాలా బాగా కంపోజ్ చేశారు కీరవాణి గారు. లిటిల్ బ్రిటిల్ అంటాను దీన్ని, లూజ్గా ఉంది. కంకరలో తారు బాగా కలవకపోతే రోడ్ ఎలా అప్పుడు వర్షం పడితే లేచిపోతుందో అలా ఉందన్నమాట. ఇంకా బాగా ఉండాలి. మీ తర్వాత వచ్చినటువంటి సుందర రామమూర్తి గారు, మీ ఆశీపూర్వకమైన అభినందనం మీరు చెప్తే వినాలని నాకు కోరిక. అట్లాగే సుందరరామూర్తి గారు రాసిన మిగతా పాటలు వేరు, ఈ పాట వేరు. ఇందులో అంతా తెలుగుదనం ఉంది, అచ్చమైన తెలుగు పలుకుల గుబాళింపు ఉంది. అత్యంత సభ్యంగా సాగిన గీతం ఇది. దీన్ని వింటే ఇది సుందరరామూర్తి గారు రాశారనిపించదు, ఎవరు రాశారో తెలియదు. అంతటి విలక్షణమైన ప్రత్యేకమైన రచన ఇది. ఆయన
నేను అతను BA విద్యార్థిగా ఉన్నప్పుడే, నేను అప్పుడు ఇక్కడ లెక్చరర్, నేను విజయవాడ కళాశాలకు వెళ్ళి నన్ను అతిథిగా పిలిచారు, వక్తగా ఏదో సందర్భంలో. అప్పుడు అతను విద్యార్థి అక్కడ నా మీద పద్యాలు రాసి వేదిక మీద వినిపించాడు. నాకు ఆ సుందరరామూర్తి గారి పద్యాలు అప్పుడు విన్నప్పుడే విద్యార్థి దశలోనే ఇంత ప్రతిభాతిశయం నీలో కనిపిస్తున్నది, చాలా గొప్పవాడు అవుతావు అని అన్నాను. అనడం ఏమిటంటే నేను ఆయన కంటే ముందు పుట్టడం వల్లనే, అంతేగా. వాయిస్ ఆఫ్ వరంగల్ ప్రసాద్ రండి. వందనం అభివందనం లే అందమే ఒక నందనం. వందనం అభివందనం లే అందమే ఒక నందనం. నిన్న గురేముకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. జీవితమన్నది 3 నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని, ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయ మేనక. సారీ. వందనం అభివందనం నే అందమే ఒక నందనం. నిన్న గురేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం నే అందమే ఒక నందనం. చిరంజీవి ప్రసాద్ గాయకుడే కాక మంచి నటుడు అనిపిస్తున్నాడు. నాగేశ్వరరావు గారి వంపులన్నీ చూపాడు. స్వరాల గమకాలు ఉన్నాయి. పాదాభివందన దా మీద వేసిన గమకం చాలా హృదయంగమంగా ఉంది. మంచి స్వరం బాగుంది, కంఠం బాగుంది, అభినయం బాగుంది. కాబట్టి అభినయానికి వైపు మరీ లొంగకుండా నీ కంఠం మీద దృష్టి పెట్టుకుంటే ఇంకా మంచి గాయకుడు అవుతావు. కొన్నిసార్లు అభివందనం కరెక్ట్గా అంటున్నావు, కొన్నిసార్లు అభివందనం అంటున్నావు. అలాగే పాదాభివందనం కొన్నిసార్లు కరెక్ట్గా అంటున్నావు, కొన్నిసార్లు పాదాభివందనం అంటున్నావు. ఎప్పుడు ఒకటే అన్నమాట. ఆఖరణ వారు అన్న సంగతి చాలా బాగా అన్నావు. నీ అందమే అది చాలా బాగా అన్నావు. చరణంలో కూడా ఉన్నానని అది కొంచెం చాలా కొద్దిగా ఇబ్బంది పెట్టింది నేను. తర్వాత మంచి బాస్ వాయిస్ మీది, మంచి బేస్ ఉన్నటువంటి వాయిస్. మీరు నేను పాడిన పాట వింటే మొదటి నుంచి కూడా ఆ టిప్సీనెస్ నేను ఇవ్వలేదు పాటలో. ఆ సారీ అన్న చోట తప్పించి ఆయన తాగిన మైకంలో ఉన్నాడన్నది ఈ పాటలో ఎక్కువగా కనపడదు. ఎందుకంటే స్టడీగానే ఉంటారు నాగేశ్వరరావు గారు, అది క్లైమాక్స్ సాంగ్లో తప్ప. మీరు బిగినింగ్ నుంచి అని మొదలెట్టేశారు మీరు. అక్కడే ఆ రెండో గ్లాస్కి అయితే చివరి పాటకు వచ్చేసరికి పాడే ఓపిక ఉండదు.
కాబట్టి టిప్సీనెస్ కనిపించాలి, కానీ మాట స్పష్టత కూడా ఉండాలి. అది ముఖ్యమైన విషయం. ఆ, ఈ సినిమాలో పాటలు పాడినందుకు నాకు ఎంత మంచి పేరు వచ్చిందో చెప్పడానికి వీల్లేదు. దానికి ముఖ్యమైన కారణం నా అనుంగుమిత్రుడు చక్రవర్తి. కొన్ని అనుకోకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే, దారానా దానా దరరనా తారరారా అని ఇళయరాజా ఒక పాట చేశాడు. చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరినొకరు చేసి పోల్చుకొని ఇమిటేట్ చేసిన పాట కాదు. అదే ఒక సందర్భంలో చెప్పాను, ఒక నౌషద్ గారు చేసిన పాట, శంకర్ జయకిషన్ చేసిన పాట, రెండు రఫీ గారే పాడారు. ఒకే సంవత్సరం వచ్చింది. తాళంలో తేడా తప్ప ఒక్క చిన్న స్వరం కూడా తేడా లేదు. ఏ ఫూలోకి రాని బహారోకి మల్లికా తెరా ముస్కురానా గజబ్ హో గయా. ఇది శంకర్ జయకిషన్కి ఆర్జులో పాడారు. హమీ సే మొహబ్బత్ హమీ సే లడాయి అరే ఉడ్ నా జాయే తుమ్హారీ కలాయి. రెండిట్లో అసలు ఏమీ స్వరం తేడానే లేదు. ఒకటి 6/8, ఒకటి 3/4 అంతే. అనుకోకుండా కాంబినేషన్ పర్మినేషన్ తర్వాత అలా వచ్చేస్తుంటాయి. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలనిపించింది. గురుగారు చెప్తున్నారు. ఒక నిమిషం, నౌషాద్ అన్నారు కదా, నేను ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నౌషాద్ అంటే చాలా అభిమానం. ప్రత్యేకించి మొఘలే ఆజంలో ఈ తరం గాయని గాయకులు వర్ధమానులు అందరూ దృష్టి పెట్టుకోవాలి. మెలడీ అంటామే, స్వరమాధురి. అది ఎలా వస్తుందంటే, నేను గాయకుడిని కాదు, కేవలం ఇష్టం. గాయకుడు అభిమానిని నేను. చాలామంది గాయకుల కంటే శృతిపక్వంగా పాడతారు. మొహబ్బత్ కి ఝూఠీ కహానీ పెరోయే మామూలుగా ఉంది స్టేట్మెంట్. ఇక్కడ మొదలవుతుంది, బడి చోటు ఖాయి జవానీ పెరోయే జవానీ పెరోయే. ఇది స్వరమాధురి అంటే, మెలడీ అంటే అది. కాబట్టి ఇందులో కూడా ఆ స్వరమాధుర్యం కనిపిస్తుంది ఉభయుల్లో. పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ మెదక్ గీత రమ. ఓ బాటసారి నను మరువకోయి మజిలీ ఎటైనా మనుమా సుఖానా. ఓ బాటసారి నను మరువకోయి మజిలీ ఎటైనా మనుమా సుఖానా. సమాజానికి దైవానికి బలి అయితి నేను వెలి అయితినే. వగే గాని నీపై పగలేని దానా కడమాటకైనా నేనోచుకోనా. ఓ బాటసారి నను మరువకోయి మజిలీ ఎటైనా మనుమా సుఖానా. శృతి చేసినావు ఈ మోగ వీణ సుధా మాధురి సవి చూపినావు. సదా మాసిపోని శృతి నాకు వీడి మనోవీణ నీవు
బాటసారిలో భానుమతి పాడిన పాట, భానుమతి మీద చిత్రీకరించిన పాట మాత్రమే కాదు, భానుమతి స్వయంగా చాలా గొప్ప గాయని. సమస్త భారతదేశంలో ఏ గాయనీ గాయకులు కూడా భానుమతి స్వరంతో తొలదూగేవారు లేరు అని ఆవిడ పాటలు నిరూపించారు. అందరూ అనుకుంటారు ఏముంది చాలా సింపుల్ సాంగ్ కదా, ఇది పాడడం కష్టమా అని. సింపుల్ థింగ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు డూ. మీరు రామారావు గారికి సంఖ్యాపరంగా ఎక్కువ పాటలు రాసిన, నాకెందుకో మీ నాగేశ్వరరావు గారికి మీ మధ్య అనుబంధం చాలా దృఢమైందని ఒక అనుభూతి. నాకు ఎన్టీఆర్ నాకు మొట్టమొదటి పాటలు రాయడానికి అవకాశం మొట్టమొదటిది ఇచ్చిన పరిచయం నాగేశ్వరరావు గారిది అంతకుముందే వ్యక్తిగతంగా. నాగేశ్వరరావు గారిలోని గొప్ప అసాధారణ ప్రతిభ ఏమిటంటే, అతను అంత పెద్ద నటుడు కాకముందే, పరిణత స్థాయి రాకముందే, ప్రారంభ దశలోనే దేవదాసులో నటించి అద్భుతంగా అతను పేరు తెచ్చుకున్నాడు. దేవదాసులోని నటన ఎంత గొప్పదంటే, ఇదే హిందీలో తీస్తే దిలీప్ కుమార్ అగ్రేసర నటుడు భారతదేశంలోనే, అతను కూడా నాకంటే నాగేశ్వరరావు బాగా పనిచేశాడు ఈ పాత్రలో అన్నాడు. అంతకంటే మించిన సనదు అక్కర్లేదు. ఆట పాటలందు కవ్వించుకుంటే కోణంగి, మనసేమో మక్కువేమో, మనసేమో మక్కువేమో, నగవేమో వగేమో, కనులార చూడము, పల్లెకు పోదాం పారులతో దాంట్లో చెలో. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమేనయా ఈ వింతేనయా. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమేనయా ఈ వింతేనయా. నా మొట్టమొదటి చిత్రం ఇంచుమించుగా 1 సంవత్సరం తేడాతో కులగోత్రాలు చిత్రంలో 3 యుగళ గీతాలు, 2-3 అద్భుతాలు, మాణిక్యాలు. అది రాజేశ్వరరావు గారిది. చెలికాడు నిన్నే రమ్మని పిలువా, అక్కడి నుంచి చెలికాడు నిన్నే రమ్మని పిలువా, చేరరావేలా ఇంకా సిగ్గునేకేలా. ఆ తర్వాత అన్నపూర్ణ వారు. నిజానికి ఒక చిన్న రహస్యం చెప్పాలి, మీరు అడుగుతున్నారు కాబట్టి. ఎన్టీఆర్కు నేను పాటలు రాస్తున్నప్పుడే గులేబకావిడి కథలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కబురు చేశారు. వారు తీస్తున్న 2 మిత్రుల చిత్రంలో ఒక యుగళ గీతం రాయాలని. నేను బదులు చెప్పాను, ఎన్టీఆర్ నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చాడు. నా పట్ల మీరు చూపుతున్న ఆర్ద్రతకు, సహృదయతకు అభినందనలు. కానీ నేను ఇప్పుడు గులేబకావళి కథ విడుదల అయ్యే వరకు నేను మరొక చిత్రానికి పాటలు రాయడం మంచిది కాదు, అది సంప్రదాయం. సరే అని ఆ తర్వాత ఆయన విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆత్మగౌరవం చిత్రంలో నేను మొట్టమొదటి వారికి పాటలు రాశాను. తర్వాత చాలా పాటలు రాశాను. చాలా ఆనందం. నాకు పేరు తెచ్చిపెట్టిన పాట నాగేశ్వరరావు గారితో మొట్టమొదటిసారి మీరు రాసిన పాటే. చిగురేసే మొగ్గేసే తన నాన్న. ఒక రహస్యం చెప్పరు, ఆ ట్యూన్ కూడా మీదే కదా. మీరు బహిరంగంగా రహస్యం అడిగినప్పుడు నేను దాన్ని బహిరంగం చేయాలి. అది చలపతిరావు గారి సంగీత దర్శకత్వం. నా చిన్నప్పుడు చాలా పాటలు విన్నాను, చాలా జానపద గీతాల పల్లవులు పెట్టాను సినిమాల్లో. అవి బాగా ప్రాచుర్యం పొందాయి, అంటే పాపులర్ అయ్యాయి. కంది పూసే కంది కాసే కంది మనలు నంది మేసే అని పాట. కంది పూసే కంది కాసే కాసింది, కంది మొనలు నంది మేసే. నంది అంటే మన
ఎద్దు. అదే ట్యూన్ పాడాను నేను. అద్భుతంగా ఉంది, దీన్ని మేము ట్యూన్ ఇంట్లో రాయండి అన్నాడు. అప్పుడు చిగురేసే మొగ్గేసే సొగసంత పూత పూసే చెయ్యైనా వెయ్యావేమి ఓ బాపూదర ఉయ్యాలలుగా. ఇప్పుడు తెలంగాణ మాండలికం సినిమాల్లో అంటున్నారు కదా, ఇది మొట్టమొదటి మాండలికం. బాపు దొర అన్నది బాపు దొర అన్నది తెలంగాణ మాండలికం. ఫస్ట్ టైం నాకు తెలిసి నేను విన్నది పాట. ఇది బాపుదొర అన్న చిన్నప్పుడు మా వాళ్ళు అనేవాళ్ళు. ఆ దొరతనం నాకు ఇష్టం లేదు, బాపు మాత్రం ఇష్టమే. బాపు అంటే తండ్రి, బాపురే అని అంట మనం ఆశ్చర్యార్థకం, అంటే ఓరు నాయను అని. నాన్నను తలుచుకోవడం బాపురే. సరే, సంతోషం అండి. వాయిస్ ఆఫ్ ఆదిలాబాద్ శ్రీధర్ మన ముందుకు వస్తున్నాడు. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. తీగదాటి ఒంటిగా నిలిచే ఏ యోగమో, నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగ భావాలో అనురాగ యోగాలై, పాటలే పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఈ పాటలో సాహిత్యపరంగా సంగీతపరంగా ఉభయతారకంగా ఉంది. బాగా పాడాడు. కొంచెం ఒకటి రెండు చోట్ల శృతి కొంచెం పక్కన చూస్తుంది, అది చూసుకో, వారు చెప్తారు. 2-3 చోట్ల శృతి కొంచెం అటు ఇటు అయింది. సుఖంగా హాయిగా పాడవలసిన పాట కొంచెం డైనమిక్స్ ఎక్కువైందేమో అని అనిపించింది నాకు. నీ పాటలే పాడని రవివర్ అంత ఉంది. మీరు ముందుగా వచ్చారు, మిమ్మల్ని మీ వెనకాతలు వచ్చేసారు. నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. చాలా గమ్మత్తైన కంపోజిషన్. మీ పరిధిలో బాగా పాడడానికి కృషి చేశారు. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి మౌనిమ. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు.
ఎందుకు చిన్న ఇబ్బందికరమైన ఫేస్ పెట్టావు ఎండ్లో? ఏమైంది నీకే తెలిసిందా? ఏమైంది చెప్పు. చిలిపి నవ్వుల దగ్గర అక్కడనే కాదు, ఆగలేని దొరగారు ఎలా ఫినిష్ చేస్తున్నావు? ఆగలేని దొరగారు. రూ అన్నది షడ్జమే కదా. నువ్వు పాడుతున్నప్పుడు ఆఖరణ ఆగలేని దొరగారు అలా రీకు సాకు మధ్యలోకి వెళ్ళిపోయిందన్నమాట శృతి. అది ముఖ్యం. అలాగే నువ్వు అన్నది కూడా కరెక్ట్. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల ప్రతి స్వరం సుస్పష్టంగా ఉండాలి. పాడడం నువ్వు ఎంజాయ్ చేయడం బాగుంది, కానీ మధ్యలో కొంచెం లూజ్గా ఉన్న ఇటుకల మధ్య సిమెంట్ చాలలేదు, చిన్న చిన్న నిర్రెలు కనిపిస్తున్నాయి అన్నమాట. పక్కడుగా ఉండాలి, బాగా కరెక్ట్గా. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. అలా పాడతారు రాజేశ్వరరావు గారు. సో ఆయన పాటలు అంత సులభం కాదు, చాలా కష్టం. అందులో ఆయన నిజంగా సింగర్ని ఫిట్టింగ్లో పెట్టాలని పెట్టేశారంటే చచ్చామే. ఇంకా కురుక్షేత్రం సినిమాలో పాడుతున్నాం, రికార్డింగ్ జరుగుతోంది. అలకల కులుకుల అలివేణి ప్రియభామామణి సత్యభామామణి అని కృష్ణుడు పాడే పాట. ప్రియభామామణి సత్యభామామణి అని నవ్వాను నేను. వెంటనే టేక్ కట్ చేశారు ఆయన. కట్ చేసి ఏమన్నారు తెలుసా? సార్ కృష్ణుడు భగవంతుడు సార్, వారు అలా ఎప్పుడంటే అప్పుడు నవ్వరు మధ్యలో, ఇది మెహబూబా కాదు సార్. అంత అవసరమా? అక్కడ నవ్వక్కర్లేదంటే చాలు. అంటే అంత లైవ్లీగా ఉంటుంది వ్యవహారం. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు చాలా సూదిలాగా ఎక్కడ వేయాలో అక్కడ కామెంట్ వేస్తారు ఆయన. అది మనకు అర్థం కాకపోతే మాత్రం చాలా కష్టం. అలాంటి మహానుభావుడు ఆయనలాగా హార్మోనియం వాయించేవాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఆ వాల్యూమ్ ఏంటో, అసలు ఆ పద్ధతి ఏంటో. ఆయన పాడిన తర్వాత ఎవరు పాడినా నచ్చదు. ఘంటసాల గారు పాడినప్పుడు కూడా మీరు పాడినట్టు లేదండి అనేవారు. అంటే ఆయన వాయిస్ అంతా ఒక స్త్రీతనం ఉండేటటువంటి ఒక గాత్రం, చాలా అందమైన సంగతులు పలికేవి. చాలా ఎక్కువ పాటలు రాశారు. నాకు మీరు రాసిన పాట ఫస్ట్ ఇంప్రెషన్ రాజేశ్వరరావు గారితో, ఎవరన్నారివి కన్నులని అరరే మధువొలికే గిన్నెలవి. నేను మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోన. ఇది ఎంత అద్భుతంగా చేశాడంటే, మ్రోగింది మీరే పాడారు. మృగింది కళ్యాణ వీణ మోహన జీవన మధువనిలోనా. అది మా ఆయనలో గొప్పతనం ఏమిటంటే, మధువనిలోనా అని వదిలేవచ్చు అనడు, సంగీతం కావాలి. మధువనిలోనా పగలే వెన్నెలలో కూడా ఈ పని చేస్తాడు అతను. వెన్నెల గదిలే ఊహలకే కన్నులుంటే, అది ఆయన స్టైల్, అది ఆయన ప్రత్యేకత. అది అందులో కళ్యాణి రాగంలో చేస్తూ, సార్ తర్వాత కళ్యాణం జరుగుతుంది కదా వీటిద్దరికి, అందుకోసం కళ్యాణి రాగం చేస్తున్నా. ఇంకోటి నవమోహన జీవన, మోహన శబ్దం మోహన రాగంలో పెట్టాను సార్ అని చెప్పేవాడు. ఎక్కడుంది అసలు శబ్దమే వినిపించడం లేదు అని బాధపడుతుంటాం మేము. సరే బావం, సంతోషం. కొంచెం సాధన అవసరం. వాయిస్ ఆఫ్ నిజామాబాద్, లక్ష్మీ కళ్యాణి, దమ్మ. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి.
ఇది సుశీల పాడిన పాట. దీంట్లో విశేషం ఏమిటంటే మామూలు మాటలను కూడా శాస్త్రీయ సంగీత గమకాలు అతను జోడిస్తాడు. చివరికి చూడు, అన్నయ్య సన్నిధి కనిపించని దైవమే ఆ కనులలో ఉన్న ది మీద కొంచెం ఇబ్బంది పడ్డావు, ది మీద ఇబ్బంది అను ఒకసారి అను. కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. ఇప్పుడు అసలు ఓ మోస్తరుగా అడ్జస్ట్ చేసావు. బాగుంది. వాయిస్ ఆఫ్ చిత్తూరు శ్రీలక్ష్మి రామ. ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి. ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి. ఎవరో రావాలి. మూలదాగి ధూళి మోగి మూగవోయిన మధుర వీణ, మూలదాగి ధూళి మోగి మూగవోయిన మధుర వీణ, మరచిపోయిన మమతలాగా, మరచిపోయిన మమతలాగా, మమతలుడికిన మనసులాగా మాసిపోతగునా. ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి. ఎవరో రావాలి. పాట విన్న తర్వాత ఆత్రేయ నాలో ప్రవేశించాడు. ఎవరో రావాలి, ఈ తీగలు సవరించాలి, ఈ రాగం పలికించాలి అంటున్నాడు. అతని అల్లిక కొత్తదనం అనేది ప్రతి గీతంలో కనిపిస్తుంటుంది. వచనంలాగే ఉంటుంది కానీ గొప్ప భావాలను పొందుకుంటాయన్న మాటలు. మహాదేవుని సంగీతం చెప్పవలసిన పని లేదు. మామూలు మాటలు ఇస్తే దాన్ని అద్భుతంగా దాన్ని సంగీతమయం చేస్తాడు అతను. మాను మాకును కాను, రాయి రప్పను కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. ఎవడు చేస్తాడు దాన్ని? మాను మాకును అంటే చాలా జాలిగా పాడాలి. మాను మాకును కాను, రాయి రప్పను కాను అనడానికి వీల్లేదు. మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. కాబట్టి ఈ పాట కూడా పదరచనకు మించిన స్వరరచన ఉంది ఇందులో. చాలా సంతోషం, బాగా పాడావు. నా దృష్టిలో వివరాలు బాలసుబ్రహ్మణ్యం చెప్తారు. నాకు ఊరికే మర్యాద ఇస్తున్నారు, నేను మాట్లాడడానికి అవకాశం ఉండాలి కదా. సభల్లో అందరూ అంటుంటారు, ముందు వారు మాట్లాడితే ఇంకేం ఉండదు విషయం.
సంగీతాన్ని తెలియని వారేం కాదైనా. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఆయన పాట రాసి ఇస్తున్నప్పుడు పాడుతూనే ఇస్తారు పాట. చాలామంది ఆ ట్యూన్లను వాడుకున్న వాళ్ళు ఉన్నారు. అది కొంచెం హర్షోద్ధామాహత కుంజరహ అన్నట్టు చెప్తున్నా. చాలా బాగా పాడావమ్మా, ఏం ప్రాబ్లం లేదు, పాడడం గురించి ఏమీ లేదు. మంచి పాటను చక్కగా పాడినందుకు అభినందనలు. జై జై, గాడ్ బ్లెస్ యు. మహానటుడు నాగేశ్వరరావు గారి సినిమాలోని పాటలు ఎంపిక చేసుకుని పాడిన చిరంజీవుల శ్రమను అభినందిస్తూ మహానుభావులు ఆచార్యులు నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి కొత్త హంగును రంగును ఇచ్చారు మనకు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే వారం కూడా వారే ముఖ్య అతిథిగా ఉంటారు. వారికి మరొక్కసారి వారి పాదాలకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ మళ్ళీ ముందు రాబోయే సోమవారం కలుసుకుందామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం. సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.